సంవత్సరికం ఉండే వెళ్ళాము, అయిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇంక ఇప్పటి నుంచి ఇక్కడే ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే. ఇంకా 12 మెంబర్స్ చూస్తున్నారండి. స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి, ఒక లైక్ వస్తుంది ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి. అక్క నేను ఒకటి అంటే ఒకటి వచ్చింది అక్క, మాది చిన్న. అర్థం కాలేదు నాన్న. మాధవి మీ ఆయన ఏం చేస్తారు మా మాధవి? ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు అలా హైడ్లో ఉండకండి, ఒక కామెంట్ చేయండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ రదనా. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం రా. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు ధనా? 5 days అవుతుందా, 6 days అవుతుంది లైవ్లు పెట్టక. హాయ్ రాము గారు, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అండి, బాగున్నారా? భోజనం చేశారా? ఎక్కడి నుంచి అండి రాము గారు? థ్యాంక్ యూ. ప్లీజ్ అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి, ఒక లైక్ వస్తుంది. 12 మెంబర్స్ అలానే చూస్తున్నారు, కాకపోతే 17 మెంబర్స్ చూస్తున్నారు. ఒక కామెంట్, ఒక లైక్ ఇవ్వండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో చూడండి. అక్క ఇంకా రోజు లైవ్ పెడతావు అక్క? పెడతాను, ఖచ్చితంగా పెడతాను. టైమింగ్స్ అంటూ లేవు కానీ ఖచ్చితంగా పెడతాను తమ్ముడు, లైవ్ పెడతాను నేను. నా లైవ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకు తమ్ముడు అలా అనేసావు? విలేజ్లో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటా అక్క. ఎంజాయ్ పడాది ఒక పెద్ద స్టోరీ. కాకపోతే లేదు, ఎంజాయ్మెంట్ కోసం ఏమి వెళ్ళలేదు, ఊరికేనే వర్షం పడ్డది, ఎగిరినాను అంతే. కానీ ఇంకా అనద్దు, ఇంకా మస్తు కష్టపడ్డా అక్క. నేను ఒకటంటే ఒకటి వచ్చింది, మాది చెన్నై. ఓకే ఓకే, అలాగా తమ్ముడు. ఓకే, ఏం జాబ్ చేస్తావు తమ్ముడు? సాఫ్ట్వేర్ అన్నట్టు అన్నావు నిన్న హేమంత్. ఎంజాయ్ లేదు, ఏం లేదు నాన్న. పని చేసుకున్నామా వచ్చామా అన్నట్టు అయిపోయింది. పని కోసం వెళ్ళాము, వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది. ఏ గొడవ లేకుండా, ఏది లేకుండా సజావుగా వచ్చేసాము, అదొకటి చాలు. ఉంటాయిలే చిన్న చిన్నవి, తెలుసుగా. తెలుస్తుంది లేదన్నా, చెప్తాలే ఎప్పుడన్నా. అట్లుంది. ఏం వంట చేసావురా ధన? తిన్నావా అక్క? నిన్న నైట్ లైవ్ పెట్టినప్పుడు మా అక్క మాట్లాడింది. అవునా? ఓకే ఓకే నాన్న, అవునా? ఓకే, మీ అక్క ఏం చేస్తుంది నాన్న? హేమంత్, మీ అక్క ఏం చదువుతుంది, ఏం చేస్తుంది? 5 మెంబర్స్ ఆన్ ద స్క్రీన్. 17, 18, 17 అలా వస్తారు కానీ ఏమో కామెంట్ ఇవ్వలేదు. హాయ్ బాషాబాయ్, అస్సలం అలైకుమ్, గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం చేశారా? డిగ్రీ పాస్ అయిందక్క. ఓకే, కష్టమో నష్టమో వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది, అంతే. సక్సెస్ చేసుకొని వచ్చేసాము, సంవత్సరికం అయిపోయింది. గంగ స్నానానికి ఒక్కసారి వెళ్ళేసి వేములవాడ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం, రాజరాజేశ్వరిని దర్శనం చేసుకొని వచ్చి పూజలు స్టార్ట్ చేసుకుంటాను శ్రావణ మాసంలో. హాయ్ అక్క, నమస్కారం అంటున్నాడు. నమస్కారం తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? భోజనం చేసావా? మునక్కాడ టమాటా చేసక్క. ఓకే ఓకే, ఇక్కడే ఉన్నావా? భోజనం చేశాను తమ్ముడు, చేశాను. తోటకూర వండాను, తిన్నాము, ఇందాకే తిన్నాము. నేను శ్వేత తిన్నాము. బావగారు వద్దామంటే ఇవాళ రేపు బోనాలు కదా హైదరాబాద్ మొత్తము. అసలు ఏ రోడ్డుకి పోయినా ఫుల్ రష్ ఉంది. అసలు రోడ్ క్రాస్ చేయాలంటేనే భయం అవుతుంది, అంతమంది. హైదరాబాద్లోనే ఉన్నావా? ఓకే ఓకే. మస్తు రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా భయం అవుతుంది, అసలు ఎంతమంది ఉన్నారు రోడ్ల మీద. నేను ఇది ఇందాక బ్యాంకు పని మీద బ్యాంక్కి వెళ్ళాను, అక్కడ వచ్చేటప్పుడు అయితే మస్తు రష్. రేపు అంతటే బోనాలు కదా. డిగ్రీ పాస్ అయిందక్క, నమ్మావా అక్క? అంటే నమ్మానా అంటే నమ్మాను, మరి నువ్వు పొట్టిపిల్ల. హాయ్ హాయ్ అను. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం, బాగున్నావా? భోజనం చేసావా? ఏంటి విశేషాలు? కామెంట్ అంటున్నాడు బాషాబాయ్.